వెల్కమ్ బ్యాక్ అండి. ఇప్పటివరకు మనం 2 విషయాలు చూసినాం. ఒకటి రీయూజ్డ్ కంటెంట్ అంటే ఏంది? 2 కొత్త యూట్యూబర్స్ ఎక్కువగా చేసే మిస్టేక్ ఏంది? ఇప్పుడు అసలు మ్యాటర్‌లోకి వెళ్దాం. అయితే యూట్యూబ్‌కి నచ్చే కంటెంట్ ఎట్లుండాలి? ఇది చాలా మంది అడిగే క్వెషన్. నేనిప్పుడు చెప్పేది షార్ట్‌కట్ కాదు. లాంగ్ టర్మ్ ఫార్ములా. ముందు ఒక విషయం గుర్తుపెట్టుకోండి. యూట్యూబ్‌కి కెమెరా అంటే ఇష్టం కాదు. 4K వీడియో అంటే ఇష్టం కాదు. ఎక్స్‌పెన్సివ్ మైక్ అంటే కూడా కాదు. వ్యూయర్‌కి మీరిచ్చే వాల్యూ అంటే చాలా ఇష్టం. అంతే. ఒక చిన్న ఎగ్జాంపుల్. మన ఊర్లో ఇద్దరు మ్యాథ్స్ టీచర్స్ ఉన్నారు. ఒకరు లాక్స్ సాలరీ తీసుకుంటున్నారు. ఇంకొకరు స్మాల్ ట్యూషన్ సెంటర్‌లో చెప్తుంది. కానీ స్టూడెంట్స్ ఎవరిని ఎక్కువగా ఇష్టపడుతున్నారు? బాగా ఎక్స్‌ప్లెయిన్ చేసే టీచర్ మాత్రమే. ఎందుకంటే అతను వాల్యూ ఇస్తున్నాడు. యూట్యూబ్ కూడా అదే. ఒకటి ఎడ్యుకేషనల్ కంటెంట్. ఒకవేళ మీరొక స్టూడెంట్‌కి పర్సెంటేజ్ ఎలా కాలిక్యులేట్ చేయాలో చెప్తున్నారు. లేదా గూగుల్‌లో ఫీచర్స్ చూపిస్తున్నారు. లేదా పేరెంట్‌కి ఎస్ఎస్‌సి, సీబీఎస్‌ఈ డిఫరెన్స్ ఎక్స్‌ప్లెయిన్ చేస్తున్నారు. ఇవి వ్యూయర్‌కి కొత్త నాలెడ్జ్ ఇస్తాయి. అలాంటి కంటెంట్ సాధారణంగా ఒరిజినల్ వాల్యూ కలిగి ఉంటే అవకాశం ఎక్కువ. కానీ ఇంటర్నెట్‌లోని ఆర్టికల్ చదివి వెళ్ళిపోవద్దు. మీ ఎగ్జాంపుల్ ఉండాలి. మీ ఎక్స్‌పీరియన్స్, మీ స్టైల్ ఉండాలందులో. గూగుల్‌లో కాపీ, పేస్ట్, అప్‌లోడ్ అంటే వ్యూయర్ కూడా అంటాడు, "అన్నా ఇదే నేను గూగుల్‌లో చదివినా. ఇంకా ఏం స్పెషల్‌గా ఉంది నువ్విచ్చింది" అంటాడు. అప్పుడు వ్యూయర్ కూడా వెళ్ళిపోతాడు. యూట్యూబ్ కూడా అంతగా ఇంప్రెస్ కాదు. నెక్స్ట్ కామెంటరీ అంటే కేవలం వీడియో ప్లే చేయడం గాదు. మీ ఒపీనియన్ చెప్పాలి అందులో. మీరేం అనాలిసిస్ జేషిర్రు? అసలు మీరు దాని నుంచి ఏం అనాలిసిస్ చేసి చెప్తున్నారు? అసలు మీరిచ్చే బ్రేక్ డౌన్ ఏంటి? మీ అబ్జర్వేషన్ మీరందులో అబ్జర్వ్ చేసింది ఏంటసలు? మీరసలు గమనించిందేంటి ఆ పాయింట్స్‌లో? సో, మీరు కంప్లీట్‌గా అనలైజ్ చేసి మీరు చెప్తే అది ఇంకా క్లారిటీగా, క్లియర్‌గా అట్లా ఉంటే చాలా మంది వ్యూయర్స్ అట్రాక్ట్ అయితారు. సపోజ్ ఒక స్కామ్ గురించి వీడియో చేస్తున్నాం మనం. ఇది స్కామ్ అని జెప్పేసి ముగిస్తే సరిపోదు. ఎలా స్కామ్ జేస్తున్నారు? వాటిని ఎట్లా గుర్తించాలి? ఎట్లా అవాయిడ్ జేయాలి? ఇవి ఎక్స్‌ప్లెయిన్ చేసే వ్యూయర్‌కి ఉపయోగం ఉంటది. అదే ఒరిజినల్ కాంట్రిబ్యూషన్. పాయింట్ నంబర్ 3 ఫేస్ క్యామ్ ఉండాలా? ఇప్పుడు చాలామంది అడుగుతున్నారు, "అన్న ఫేస్ చూపించకపోతే మానిటైజేషన్ రాదా?" అని. నా ఆన్సర్ కాదు. ఫేస్ క్యామ్ ఉండడం తప్పనిసరి కాదు. కానీ మీ ప్రెజెన్స్ మాత్రం ఉండాలి. మీ వాయిస్ ఉండాలి. మీ ఎక్స్‌ప్లనేషన్ ఉండాలి. మీ టీచింగ్, మీ అనాలిసిస్ ఉండాలి. ఏదైనా మీరు కనిపించకపోయినా మీ గొంతు వినిపించాలి. మీరు దాని నుంచి మీరేం అబ్జర్వ్ చేసారో దాని ఎక్స్‌ప్లనేషన్ కనిపించాలి. మీరు టీచ్ చేసే విధానం మీ వాయిస్‌లో కనిపించాలి. మీరేం అనాలిసిస్ చేసారో అది మీ సొంతంగా చేసిందై ఉండాలి. వ్యూయర్‌కి మీ కాంట్రిబ్యూషన్ స్పష్టంగా కనిపించాలి మీరు జేసిన పనిలో. కొంతమంది ఇలా చేస్తారు. ఎట్లా అంటే ఫేస్ మాత్రం ఫుల్ హెచ్‌డీ, కాంటెంట్ మాత్రం లో హెచ్‌డీ. అదేం ప్రయోజనం? వ్యూయర్‌కి నాలెడ్జ్ రావాలి. అదే ముఖ్యం. 4 వాయిస్. వాయిస్ ఓవర్ చాలా పవర్‌ఫుల్. కానీ వాయిస్ ఓవర్ అంటే వేరే వాళ్ళ వీడియోకి బ్యాక్‌గ్రౌండ్ ఇయ్యడం గాదు. మీ స్టోరీ టెల్లింగ్, మీ రీసెర్చ్, మీ ఎగ్జాంపుల్స్ మీరంతా కొత్త కొత్త క్రియేట్ జేసి చెప్పాలి. ఉన్న స్టోరీని మీకే విధంగా అర్థమైంది, వాళ్ళకి అర్థమయ్యే విధంగా ఎలా చెప్పాలి, దాని రీసెర్చ్ ఎలా చేస్తారు, ఇదంతా చెప్పాలి మీరు. మీ వాయిస్ ఇచ్చినా సరే ఫేస్ కనిపించకుండా. ఇవి కలిస్తేనే వ్యూయర్ కనెక్ట్ అయితాడు మీకు. ఒక్కసారి ఆలోచించు. నీ వాయిస్ తీసేస్తే మీ వీడియోలో ఏం మిగులుతది? మీ క్వెషన్‌కి ఆన్సర్ ఉంటే మీ కంటెంట్ స్ట్రాంగ్ అవుతది. పాయింట్ నంబర్ 5 ఏఐ వాయిస్ అండ్ ఏఐ టూల్స్. ఇప్పుడు ఏఐ గురించి మాట్లాడుకుందాం. చాలామంది అంటున్నారు ఏఐ వాయిస్ పెట్టేస్తా. రోజుకి 10 వీడియోలు చేస్తా. మనీ వస్తది. అంత ఈజీ అయితే ప్రపంచం మొత్తం యూట్యూబర్స్ అయిపోయేవారు గదా! ఏఐ టూల్ తప్పు గాదు. కానీ ఏఐ వాయిస్ గూడా తప్పు కాదు. ఏఐ స్క్రిప్ట్ గూడా సాయం చేయొచ్చు. కానీ ఫైనల్ వాల్యూ ఎవరిది? మీదే గావాలి. ఏఐ తయారు చేసిన స్క్రిప్ట్‌ని అలాగే చదవండి. అలాగే చదివి మీరు అర్థం చేసుకోండి. దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? వ్యూయర్స్‌కి ఎలా చెప్పాలి? మీ మాటలో చెప్పండి. మీ ఎగ్జాంపుల్స్ యాడ్ చేయండి. మీరు సొంతంగా ఒక ఎగ్జాంపుల్స్ చేసుకోండి. ఆ స్క్రిప్ట్‌ని బట్టి మీకేం ఎగ్జాంపుల్స్ అర్థమైనాయి? మీ ఎక్స్‌పీరియన్స్ చెప్పండి దాని నుంచి. అప్పుడు వ్యూయర్‌కి గూడా ఇట్లా నేచురల్‌గా అనిపిస్తది. సో, ఇప్పుడు మీరిచ్చిన ఒక ఛాలెంజ్. మీకొక చిన్న ఛాలెంజ్. మీ నెక్స్ట్ వీడియో అప్‌లోడ్ చేసే ముందు ఒకసారి మీరే అడగండి. మీ వీడియో చూసిన వ్యూయర్ కొత్తగా ఏమైనా నేర్చుకుంటాడా? ఆన్సర్ అవును అంటే మీరు సరైన డైరెక్షన్‌లో వెళ్తున్నట్టు. వాడు కొత్తగా ఏదో ఒకటి నేర్చుకోవాలి మీ వీడియో చూసినప్పుడు. అట్లయితేనే మీది సరైన మానిటైజేషన్ ప్రాసెస్‌లో ఉంటది. లేదా ఏదో ఒక వాయిస్ పెట్టేసినాం, ఏదో ఒక వీడియో పెట్టేసినాం అంటే మాత్రం అది కనెక్ట్ అవ్వదు జనాలకి. ఇంకొక చిన్న విషయం వ్యూయర్‌కి ఇన్ఫర్మేషన్ మాత్రమే కాదు ట్రస్ట్ కూడా ఇవ్వాలి. వాళ్ళకొక నమ్మకం కలిగించాలి. ఒక్కసారి నమ్మకం వచ్చిందంటే సబ్‌స్క్రైబర్స్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తారు. వాచ్ టైమ్ కూడా పెరుగుతది. బ్రాండ్ డీల్స్ కూడా వస్తాయి మీకు. అది ఒక్క రోజులో గాదు. స్ట్రాంగ్ ఫౌండేషన్ మాత్రం ఇలానే తయారవుతది. ఈ రోజు నుండి వ్యూస్ కోసం వీడియో జేయకండి. వాల్యూ కోసం జేయండి. వ్యూస్ తర్వాత అవే అంతల అవే వస్తాయి. మీరు వీడియోస్ చేస్తూనే ఉండండి. మీరు నేచురల్‌గా ఇవ్వండి. ఒక కాన్సెప్ట్ తీసుకోండి. మీ స్క్రిప్ట్‌ని చూసి మీరెలా మాట్లాడాలి, మీరెలా రీసెర్చ్ చేసి వాళ్ళకెలా కొత్తగా ఇవ్వాలి, వాళ్ళకెలా ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి, ఇవన్నీ మీరు ప్రిపేర్ జేసుకోండి. మనీ గూడా వస్తాయి. కానీ
ట్రస్ట్ అనేది మొదటి వీడియో నుంచే బిల్డ్ చేయాలి. వాళ్ళకి నమ్మకం కలిగించాలి. అరే! ఇతని వీడియో చూస్తే మనకి చాలా బాగా ఇన్ఫర్మేటివ్‌గా ఉంది. మాకు లైఫ్‌లో యూజ్ అవుతది అనే విధంగా ఉండాలి. నెక్స్ట్ పార్ట్‌లో యూట్యూబ్ రివ్యూ టీమ్ మీ ఛానల్‌ని ఎలా చూస్తదసలు? వాళ్ళు ఏ విషయాలను ఎక్కువ గమనిస్తారు? రివ్యూకి పంపే ముందు మీరు స్వయంగా చెక్ జేసుకోవాల్సిన చెక్ లిస్ట్ ఏంటి? అన్నీ స్టెప్ బై స్టెప్ మాట్లాడుకుందాం. ఆ పార్ట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి.